కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత విచారణ సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచారణకరమైన అంశాలు, అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సిబిఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని వివరించారు. విజిలెన్స్ కాగ్ రిపోర్టు కూడా గత ప్రభుత్వ పెద్దల తప్పులు పట్టాయని తెలిపారు. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇదే చెప్పిందన్నారు సీఎం. అవినీతి పరులందరిపైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్. నీరు బంగారం కంటే విలువైనదని, తెలంగాణ రాష్ట్రం నీటి సమస్యల వల్లే ఏర్పడిందని తెలిపారు. 1,00,000 కోట్లు దోచుకున్న వారిని ప్రభుత్వం వదలబోదని చెప్పారు. కాళేశ్వరంపై కమిషన్ బయటపెట్టిన అక్రమాలు, అవినీతిపై అందరి సలహాలు తీసుకుని చర్యల కోసం అసెంబ్లీలో చర్చకు పెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్ కేసీఆర్ కు 8B, 8C నోటీసు ఇస్తూ కోర్టుకు వెళ్లారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు ఆ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పేర్కొంటూ కాళేశ్వరం నివేదికను కొట్టేయాలని కోర్టుకు వెళ్లారని అన్నారు. ప్రజల సొమ్మును, సెంటిమెంట్ను ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలియాలని సభలో చర్చ పెట్టామని తెలిపారు సీఎం. ప్రాజెక్టు మార్పు కోసం నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కలిసి నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని చెప్పారు సీఎం. కమిటీ తమ నివేదికలో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం అధిక వ్యయంతో పాటు సమయం వృధా కారణంగా అనుకూలమైనది కాదు అని స్పష్టంగా రాసిందని తెలిపారు. ఈ నివేదికలు తమ ప్రణాళికకు విరుద్ధంగా ఉండడంతో వాటిని దాచిపెట్టి సిస్టమ్ నుంచి మాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడు సభలో హరీష్ రావు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. భవిష్యత్ తరాలు ఈ తప్పుడు సమాచారం చూసి భ్రమలకు లోనయ్యే అవకాశం ఉందని, అందుకే వాస్తవాలు చెప్పాలని సూచించారు.